బెండకాయ కూర జిగురుగా వస్తుందని ఇంట్లో వాళ్ళు తినట్లేదా? అయితే అస్సలు జిగురు లేకుండా పొడి పొడిగా వచ్చే ఈ ఫ్రై చేయండి. వేడి వేడి చపాతీలో ఈ బెండకాయ ఫ్రైని ఇలా స్టఫ్ చేసి ఇస్తే లొట్టలేసుకుంటూ తింటారు. మరి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఏంటో చూసేద్దాం, లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా బెండకాయలను నీటిలో వేసి చేత్తో బాగా రుద్ది మరి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. వీటిని పైన ఉన్న వాటిని తీసేసి సన్న సన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 3 ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 4 టమాటా పండ్లను సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బెండకాయలను వేసి బాగా ఫ్రై చేసేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా చేయడం వల్ల జిగురు తగ్గుతుంది. సో తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 టీ స్పూన్ల నూనెను వేసి ఆ తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత జీలకర్రను వేసి కొంచెం కలుపుకొని నేనైతే ఈ టమాటా పండ్లు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేయడం అయితే స్కిప్ చేసేసానండి. సో మీకు డైరెక్ట్గా చూపిస్తున్నానండి. సో కరివేపాకు, టమాటా పండ్లు, ఉప్పు, పసుపును వేసి బాగా కలుపుకోవాలండి టమాటా పండ్లు మెత్తపడేంత వరకు. ఇలా మెత్తపడిన తర్వాత టమాటా పండ్లు అందులో రుచికి సరిపడా కారాన్ని వేసి కొంచెం కలుపుకొని కారం పచ్చివాసన కలుపుకొని అందులో ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను వేసిన తర్వాత బెండకాయలను అన్నిటికీ ఆ గ్రేవీ మిక్స్ అయ్యేంతగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ వేయించుకోవాలండి, వేగనివ్వాలి. సో స్పూన్తో చేస్తే ఇంకా కొంచెం వేగాలండి. సో ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి వేగనివ్వాలి. తర్వాత చూస్తే బెండకాయలు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. సో దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. సో మరి జిగురు లేని బెండకాయ ఫ్రై మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.